గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గౌరవనీయులైన శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి రావాలంటే కనీసం ఉండవలసిన అర్హతలు. మొదటిది, నాతో డిబేట్కి రావాలనుకునే గొర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి. అవుద్దేటి జన్మకి అవ్వదు. ఆడి పేరే రాంబాబు, ఆడి పేరు సురేష్, ఆడి పేరు సాంబశివు. అంటే ఇతని పేరు ఇతని తల్లిదండ్రుల పేరు కూడా అంటారా? కనీసం ఓకే. వారి పూర్వీకుల పేర్లు ముష్టి బైబిల్లో ఉండాలి. వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగి ఉండాలి. అవుద్దా? సర్టిఫికేట్స్ లో క్రైస్తవులు అయి ఉండాలి. తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలిగి ఉండాలి. వారు వందే మాత్రం జనగణమన పాడగలిగి ఉండాలి. జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి. నాకు దేశమే ముఖ్యము మతం కంటే అని చెప్పగలగాలి. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి. మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి ఉండాలి. కులం వాడకూడదు, అంటే పేరు వెనకాల తోక ఉండకూడదు. ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబేట్ చేస్తాను, 50-50 గాలతో కాదు. రాజ్యాంగబద్ధ న్యాయబద్ధ నైతికత కలిగిన ఏ గొర్రెపుత్రుడైనా గౌరవనీయులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి రావచ్చు. నేను చెప్పినట్లు చెప్పాలి. నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి, నా కుటుంబానికి, బైబుల్కి అసలు సంబంధం లేదు. ఇలా ఏ గొర్రెైనా చెప్పగలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి డిబేట్కి రాగలరు. మీ ఈ జన్మకి అవుద్దంటారా గొర్రెలు? గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఉన్న ఏవైనా 3 ఆధారాలు చూపించాలి. చివరగా డిబేట్కి రావాలి అనుకునేవారు వారి ఆధార్ కార్డు పంపాలి. అయితే జరిగే పనులనేవి వాళ్ళ నాన్న పేరు చెప్పించలేం. మొన్న ఒక అనంతపురం గొర్రె సింగిల్ క్వశ్చన్, నాకు టైం కావాలన్నాడు. ఏంటి క్వశ్చను? ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు, 700+, వాళ్ళే ముఖ్యం భూమి మీద ఎన్ని పుస్తకాల కంటే కూడా. ఇది నా స్టేట్మెంట్. ఎన్ని కోట్ల పుస్తకాలు ఉన్నా ఆ కోట్ల పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం, 700 కోట్ల మంది. ఇలా నువ్వు చెప్పగలవా అన్న. టైం కావాలి. కనబడే వాళ్ళని ప్రేమించినప్పుడు వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా వేస్ట్. నేను చెప్తున్నా. చెప్పను, నేను చెప్పను, చూద్దాం. అలా చెప్పను, అవుద్దా? నేను మర్చిపోతానని చెప్తున్నా. ఇందాక మన రజనీకాంత్ వాళ్ళ అల్లుడు, ఆయన పేరేంటి? ధనుష్. ఆయన మొన్న ఏదో ప్రమోషన్కి వచ్చారమ్మా, మరి ఏ సినిమా అది నాకు తెలీదు. అయితే ఆయన వచ్చినప్పుడు, సార్ మీకు ఏ ఫుడ్ ఇష్టమని అడిగారు. పాప ఆయన ఒక నవ్వు నవ్వి, నేను వెజిటేరియను, పప్పు, నెయ్యి, ఆవకాయ అని చెప్పాడు. మామూలుగా వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పు? బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ నాకు చాలా ఇష్టం అని చెప్పాలి. దేనికి? సహజంగా మనిషి జీవించాలి. బిర్యానీ తినకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ సహజంగా మనిషి సహజమైన ఆహారం తినాలి. అది శరీరానికి ఒక జంతువుని వేస్తేనే శరీరం ఉంటుందన్నప్పుడు జంతువుని వేయాలి తప్ప కట్లపాములు తినేస్తున్నారు. అన్వేషణ ఉంటారు కదా, నా అన్వేషణ, కట్లపాము కూర, కట్లపాము సూపు, ఇంకా తేళ్ళు, బర్రెలు, జెర్లు అన్నీ అయిపోయినాయి. కింద కామెంట్లు పెట్టారు, ఒరే నువ్వు ఇంకా రాకురా, ఇండియాకి రాకురా, వైర్లో చచ్చేస్తే. అతనికి ఈ తిండి విషయం తప్పిస్తే కొన్ని విషయాల్లో భలే క్లారిటీ ఉంది. ఆ పెద్ద యేసు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి జై శ్రీరామ్ మల్లెలో 2 చెప్పేస్తాడు. ఆ విషయం తెక్కడగా లెక్క ఉంది అన్నట్టు ఉంటాడు ఆ విషయంలో. కానీ ఏవో తినేస్తాడు బాబోయ్. మళ్ళీ ఇంకొక దాంట్లో నాకు భలే ఆనందం వేసింది ఏంటంటే, ఆ బుద్ధుడి విగ్రహం బద్దలుకొడిచారు కదా ఆఫ్ఘనిస్తాన్. అక్కడికి వెళ్ళి తను భలే చెప్పాడు ఏంటంటే, ఈ విగ్రహాన్ని భారత గవర్నమెంటు మేము పట్టుకెళ్ళిపోతాం, మాకు ఇచ్చేయండి అని చెప్తే, అక్కడ ఆ రాక్షస మోక నో, బాంబులు పెడితే అది పగలలేదు, అందుకని రాకెట్ లాంచర్లు అవి పెట్టి బదులు పెట్టాడు. కాదమ్మా, అంత పైశాచికత్వం ఏంటి? విగ్రహం బదులు పెడితే ఏమొస్తుందమ్మా, నాకు అర్థం కాదు. ఇప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పుస్తకం కావచ్చు, వాళ్ళ మస్తకం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణ బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన ఎందుకు చేయకూడదని అడిగేవానికి ఏం చెప్తారు? అవి కన్నులుండి చూడలేవు, అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు. మరి అలాంటప్పుడు అంత పెద్ద జీసస్ విగ్రహం ఎందుకు పెట్టారు?
తెలుసా? డియోనార్డో ఏదో అంటారు జర్మనీలో. అవును గురువు. ఈ రోడ్డు పక్క రహదారి మాత, వేలంగిని మాత, వేలంవేరి మాత, గోదావరి మాత, గుణదల మాత, రెడ్ లైట్ మాత, ఏంటి ఇవన్నీ మాకు? ఎవడు పంపివుడు? ఏంది ఇవన్నీ? నువ్వు ఇప్పుడు అమ్మాయి ఉదాహరణకి ఇప్పుడు నేను జ్యూస్ తాగాను రా, గురుజీ టీ అన్నావు ఏమంటాను? సారీ. ఎందుకని? మేము టీ తాగాం, మేము కాఫీ తాగాం. మీరు టీని వ్యతిరేకిస్తున్నట్టు మాకు ఎలా తెలుస్తుంది అన్నావు అనుకో, టీని పారిపోతా, కాఫీ పారిపోతా, లేదా ఉమ్మేస్తా. అని నీకు రుజువు కోసం. అలా విగ్రహారాధన వ్యతిరేకించే ఏ క్రైస్తవుడైనా ఆ యేసు బొమ్మ, యేసు విగ్రహం మీద ఫు అని ఉయ్యాలి నాతో డిబేట్కి రావాలంటే. అది రాయలేదు, మర్చిపోయాము. అందుకని ఇప్పుడు చెప్తున్నా. మరి నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నావు కదా, మాకు ప్రాక్టికల్గా ఉండాలి కదా నువ్వు. అంటే వీళ్ళు ఎలా అంటే తెలుసు కదమ్మా, సికింద్రాబాద్లో చర్చ్ ఉంది, పొరపాటు దండం పెట్టుకుంటావు ధ్వజస్తంభం చూసి. గుడి కాదు చర్చి, ధ్వజస్తంభం. ధ్వజస్తంభం అమ్మా, ధ్వజస్తంభం ఉంటుంది ఏంటమ్మా చర్చిలో? ధ్వజస్తంభం ఎందుకు ఉండాలి అక్కడ? అంటే ఏంటి? కాపీ పేస్ట్, సుప్రభాతం, సూర్య నమస్కారాలు. బ్రహ్మదేవుడు అనుకున్నాను, కాదు, 4 తలకాయలు పెట్టేశారు యేసు. ప్రతిదీ అలా కాపీ పేస్ట్ చేసేసి ఇప్పుడు తేలేదు. కానీ యంత్రం ఉంది నా దగ్గర, ఏసి యంత్రం. యంత్రాలు ఉంటాయి వాళ్ళకి, మంత్రాలు ఉంటాయా? అంటే ఏంటి? హిందువుల్ని మోసం చేసి ఏదోలా ఇది కూడా మనలాంటిదే అన్నట్టుగా అనిపించి మతం మార్చేసి నెమ్మదిగా బొట్టు తీసేసి కుటుంబాలను విడగొట్టి చెడగొట్టేయాలి. నువ్వు గమనించమ్మా, పల్లెల్లో వరసలతో పిలుచుకుంటారు, తెలుసు కదా? ఈ వరసలతో పిలుచుకునే వాళ్ళు కూడా రామాలయంలో ఏదైనా కార్యక్రమం అవుతుంది అనుకో, శనివారం భజన, ఆ ప్రసాదం ఇస్తే అది తీసుకోదు ఒక ఆవిడ. ఎందుకు తీసుకుంటే, మేము ఈ మధ్య ఒక ఎండిపోయిన శవాన్ని నమ్ముకున్నాం, అందుకని ఇంకా తినాం. వీడి పేరు రామలక్ష్మే, వాళ్ళ ఆయన పేరు సుబ్రహ్మణ్యమే. ఇప్పుడు కుటుంబాల్లో ఆ గ్రామంలో చిచ్చు కదా అది. నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు రెండు ఉంటాయా? ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి ఎవరికి లాభం? ఇన్ ద నేమ్ ఆఫ్ అని ఎవరికి లాభం? కళ్ళజోడు కూడా పోయే, కళ్ళజోడు లేకపోతే వాళ్ళు బైబిల్ చదవలేరు. వాళ్ళు కిడ్నీలో రాళ్ళు కరిగిచ్చేస్తారు, ఇరిగిపోయిన ఎముకలు అతికిచ్చేస్తారు. ఎవరిని మోసం చేయడానికి? కనకదుర్గమ్మని తిట్టిస్తారు. ఇవి కదిరి కృష్ణ లాంటి గొర్రెలేమో వెంకటేశ్వర. ఎందుకు వీళ్ళకి అంటే, బైబిల్లోనే ఒక మాట చెప్పాడు ఏంటంటే, లోకాలో నేను శాంతిని పంచుటకు వచ్చేదని నీవు తలుచున్నావా? కాదు, నేను ఖడ్గము పంచుటకే వచ్చి తిని. ఒక కుటుంబంలో ఐదుగురిలో ఇద్దరికి వేరుపడి ముగ్గురును, ముగ్గురికి వేరుపడి ఇద్దరును. తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, తల్లికి వ్యతిరేకంగా కుమార్తెయు. కొంపలు కోల్చడానికే యేసుబాబు వచ్చాడు. నువ్వు చదవలేవు. మరి పాయింట్లు చెప్తాను, కళ్ళతో చూడమ్మా, నోటితో అయితే చేయలేము. ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేసి పెట్టే. ఈ దరిద్రం బైబిల్లో ఉందా లేదా అడగండి. ఒక ఆయన అయితే ఒక్క పాయింట్ లేదంటే 1 lakh ఇస్తాను, అన్ని పాయింట్లు లేవంటే 10 lakhs ఇస్తాను. ఇగో, భయపడ్డ యేసు ఏం రాశాడు పైన? ఈ పుస్తకంలో విషయాలు ఒక్కడు తప్పని నిరూపిస్తే 1 lakh, అన్ని తప్పంటే 10 lakh. 1 కావాలా 10 కావాలా తేల్చుకోమని చెప్పండి. ఈ పుస్తక రచయిత మగాడు హేమకాంత్. ఓకే అమ్మా, మనమైతే కళతో చదవలేను తల్లి. ఇక్కడ చూడు, ఇగో పరమగీతం పేజీ తిప్పావా? పరమగీతం మనం చదవలేము. 8 ఇంకా నువ్వు 28 చదవలేవు. హెచ్కేలు 23.3 కిందకెళ్ళు, లాస్ట్లో 28 పాయింట్ అమ్మ కనబడిందా? కనిపించింది. అది పరమరోతం అని పెట్టాలి దీనికి. ఇప్పుడు ఈ పనికి మాలిన పుస్తకం కోసం ఇళ్ళ దగ్గరికి వచ్చేసి మా వాడిని నమ్మండే, ఈ దరిద్రం మనకెందుకు బాబోయ్? ఇవన్నీ మనం నోట్తో కూడా మనం వి కాంట్ అట్టర్.
సో కాబట్టి మనం బైబిల్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే ఇందుకు వ్యతిరేకిస్తున్నా, దీని పరిశుద్ధం అంటాడు వీడు. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, హిందువులు పుట్టిన ఆవిడేలే, పేరు చక్కగా అమ్మవారి పేరే, నా మీద వీడియోలు చేసి ఏదో పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. నేనేమంటా అంటే ఏదో పోతన భాగవతాన్ని ఏదో కామెంట్ చేసింది, మొసల్దే కానీ అనాలి. సో వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగాను కామెంట్లో, వారం అయింది. ఎందుకు చెప్పరు? వీళ్ళ మూలం ఎక్కడదే? పోతన్న కామెంట్ చేసే బతుకులామివి. ఏసి ఎవడికి పుట్టాడో చెప్పలేరు, మీరు ఎవరికి పుట్టాలో చెప్పలేరు, ఏదో బతుకులు. నా సురేష్కి అడిగానా, చాలా హార్ష్గా చెప్పానా? మరి ఫోన్ చేసి ఇలా మా నాన్న అని చెప్పచ్చుగా. ఆ నాన్న పేరు ఏం చెప్పడు? అతను తండ్రి లేనానాద, వీళ్ళు అదేనా? తండ్రి ఎవరో తెలియనోడు అతను, వేసానోడు. కాబట్టి ఈ కామెడీలు ఆపేసి చక్కగా మీ పూర్వీకులు గొప్పోళ్ళు చక్కగా బొట్టెట్టుకుని పూజ చేసుకోండి, దీపం పెట్టుకోండి. మన దీపం బ్యాచ్ రా, పాపం బ్యాచ్ కాదు. పేరేంటి? అనిల్. మీ రామాయణం అంటాడు, నీ పేరు రామాయణంలో ఉందరా చవట. వందే అనిలాత్మజం రామాయణంలో ఉంది. మీ రామాయణం ఏంటి? మన రామాయణం. మరి బొకడా బైబిల్లో నీ పేరు ఎందుకు లేదు? నువ్వు వాళ్ళకి పుట్టలేదు, ఇక్కడ వాళ్ళకి పుట్టావు. ఇక్కడ లేనిది అక్కడ ఏమైనా ఉంటే చెప్పండి రా, వచ్చేస్తాం. సర్వే జన సుగుణ భవంతు. ఇలా అంటే ఈ ముసలావిడ అంటది, అది వాళ్ళు రాసుకున్నారు కానీ చివరికి అది బ్రాహ్మణులకి మాత్రమే అంటది. లోకా సమస్త సుగుణ భవంతు. ఏ కులం ఉంది ఇందులో? సర్వే జన సుగుణ భవంతు. ఏ క్యాస్ట్ ఉంది ఇందులో? వ్యాక్సిన్ వేసుకున్నామమ్మా? వేసుకున్నాను. ఆ డబ్బా మీద రాసేది తెలుసా? ఆ డబ్బా మీద, నేను వేసుకోలేదు, నేను ఆయుర్వేదం మెడిసిన్ వేసుకున్నా, వ్యాక్సిన్ వేసుకోలేదు. దాని మీద ఏం రాశారు తెలుసా? సర్వే సంతు నిరామయ. అది ఉపనిషత్తులో ఉన్నమాట. అంటే ఎవరికి, మొత్తం చెప్తాను చూడండి. సర్వే భద్రాని పశ్యంతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయ మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అంటే ఏంటమ్మా? ఎవరికి దుఃఖం కలగకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి రోగం రాకూడదు, అందరూ సుఖంగా ఉండాలి. ఇది యూనివర్సల్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీస్. బాబు ఏంది మాకు అది యూనివర్సల్ ఎలా అయింది? యూనివర్సల్ ప్రేయర్ యూ కెనాట్ ఫైండ్ ఇన్ ఖురాన్ ఆర్ బైబిల్. ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, పబ్లిక్ ఛానల్లో చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ అనే హిందూగా ఉన్న నేను చెప్తున్నాను, ఈ భూమి మనుషులకు సంబంధించింది, అన్ని ప్రాణులకి సంబంధించింది. ఒక మనిషికి ఎంత హక్కు ఉందో అన్ని ప్రాణులకి అంతే హక్కు ఉంది. ఒక్క డైలాగ్ చెప్పను, చర్చిలో మసీదులో. రాధా మనోహర్ దాస్ అని నేను చెబుతున్నాను, నేను నమ్మే దైవాన్ని, రాముడు కావచ్చు, కృష్ణుడు, అమ్మవారు, శివుడు, ఎవరైనా, ఇతరులు నమ్మాల్సిన పని లేదు. వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు వాళ్ళ మతం ప్రకారంగా వాళ్ళు జీవించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎవడు దేవుడు వాళ్ళ ఇష్టం. దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఇది ఒకటి చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు. స్టేటెడ్ బై మీ? నో, స్టేటెడ్ బై వేదం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంటే ఏంటమ్మా? దేవుడు ఉన్నాడు, ఒక సత్యం ఉంది. ఏకం, ఏకం అంటే ఒకటి. సత్, ఏకం సత్, ఒక సత్యం ఉంది. విప్రా, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈజ్ కాల్డ్ విప్ర. విప్రా బహుదా వదంతి అంటే ఏంటమ్మా? చాలా పేర్లతో ఆ సత్యాన్ని తెలుసుకుంటారు. ఓకే, వాట్స్ రాంగ్? ఈ కెమెరా కంపెనీ నాకు తెలియదురా సోనియా, మీరు ఇంకో కెమెరా మార్చచ్చు, మార్చకూడదా? రేపొద్దున ఎప్పుడన్నా అప్డేటెడ్ వెర్షన్ ఇంకోటి వస్తే మారుస్తారు కదా.
ఒక వ్యక్తి దైవాన్ని తెలుసుకునే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. యాజ్ హిందూ నేను చెప్పగలను భగవంతుని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయని. కానీ దుర్మార్గపు మతాలు ఏం చెప్తా అంటే, నో, మేము ఆల్రెడీ వంట చేసాం, నువ్వు ఇదే తినాలి, మేము ఆల్రెడీ బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి వాడిని. దేవుణ్ణి రామ అని పిలిస్తే పలుకుతున్నాడు. ఆల్రెడీ పలికాడు, రుజువు ఉంది. మన గోల్కొండే త్యాగరాజ స్వామికి పలికాడు, పోతన గారికి పలికాడు. మరి వీళ్ళు చెప్పే గాడ్లు ఎక్కడైనా రెస్పాండ్ అయ్యి ఎవరికైనా మోక్షం ఇచ్చారా? కుదరదు. ఎందుకు కుదరదు తెలుసా? అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా దాటినాం. ఆ డైలాగ్ ఒకటి ఉంది కదా, ఆ డైలాగ్ది సరదాగా యేసు రెండో రాకని నాపే బాస్ ఈ దాసే. ఎందుకు ఇలా అన్నానంటే, వీళ్ళ అంటే ఈ పిచ్చి పిచ్చి పుస్తకాలు కదా అవి. ఎడారంటే వాటర్ ఉండదు, అందులో మ్యాటర్ ఉండదు. వాళ్ళు ఏం రాసుకున్నా అంటే, ఎప్పుడు వస్తాడు వాళ్ళ గాడు కావాలంటే అడగండి, ఎవరికైనా గొర్రె ఫోన్ చేద్దాం, పడుకుంటారు. ఎప్పుడు వస్తాడు తెలుసా? అకార్డింగ్ టు దెమ్ మొత్తం భూమి అంతా గొర్రెలైపోవాలి. తెలుసా నీకమ్మా? తెలుసా నీకు? ఇప్పుడు అల్లు సీతారామన్ సినిమా చూసావా? చూసాను. అందులో సాంగ్ ఉంది, ఏంటిది? వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తా అనే పాట ఉందమ్మా. ఆ రాజు వస్తాడు అని పాపం ఆవిడ ఎదురు చూసింది, దట్స్ ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు పాటలు పాడతాడు, పీసు రాజుగా వచ్చుతున్నాడు అని పాడతారు వీళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు ఇతను తెలుసా నీకు? ఇతను ఎప్పుడు వస్తాడు? ఇతను రావాలంటే మొత్తం ఇప్పుడు నీకు తెలుసా సమాధులు పెట్టిలో పెడతారు తెలుసా? తెలుసు. ఏంటనుకుంటున్నది? రామదాస్ సినిమాలో పాట కాపీ, గొర్రెలు అన్నీ కాపీ, అదో బతుకు. సరే ఆ జోక్లోకి వెళ్దాం. గొర్రె పోనెత్తట్లేదు. సో ఇది కడప గొర్రె. కడపలో పుట్టిన అన్నమయ్య అక్కర్లే, అన్నమయ్య కొలిచిన వెంకటేశం అక్కర్లే. ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వావికొండ సుబ్బారావు గారు రచించిన రామాయణం రచించి పునర్నిర్మించినటువంటి ఒంటిపట్ట కోదండరాముడు అక్కర్లేదు. వెయ్యినూతుల కోణంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి అక్కర్లేదు. కడప రాయుడు అని పిలువబడినటువంటి కడప తొలి గడపగా పిలువబడినటువంటి కడప వెంకటేశ్వర అక్కర్లేదు. పుష్పగిరి పీఠంలో ఉన్న విరూపాక్ష స్వామి అక్కర్లేదు. ఎండిపోయిన శవం కావాలి వీళ్ళకి. కడప జిల్లా పరువు తీయడానికి, రాయలసీమ పరువు తీయడానికి, తెలుగు వాళ్ళ పరువు తీయడానికి ఈ గొర్రెలు దేనికి? ఈ గొర్రెలు. సో ఇంతకీ జోక్ ఏంటంటే, మన పీసు బాబు రావాలంటే ఇప్పుడు సమాధుల్లో పెట్టిల్లో పెడతారా? ఎందుకు పెడతారా అనుకుంటున్నావు? చచ్చిపోయిన వాళ్ళు మనం కాల్చేస్తాం. ఎందుకని? ఆ బాడీకి ఈ భూమికి సంబంధం లేదు, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త జన్మ వస్తుంది, అది వేరే కథ. కానీ వీళ్ళకేంటంటే, నేను ఓ పిచ్చితల్లి ఫోన్ చేసింది, లలిత అని. లలిత అంటే పేరు ఎవరిదమ్మా? లలితక్క. చూడ ఒకసారి ట్రై చేద్దాం, ఉందేమో. లలితక్క. అమ్మో, లలితక్క వచ్చింది, అదే పేరుతో రాసుకున్నా అక్క. హైదరాబాద్ పాపి లలితక్క. ఎప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు కదా, అప్పుడు ఈ అక్క ఫోన్ చేసింది ఆ టైంలో. అక్క ఇప్పుడు మరి ఆయన క్రిస్టియన్ కాదు కదా, మరి చనిపోయాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడన్న. ఆయన మా పాటలు కూడా కొన్ని పాడాడు కదా, అందుకని అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడ ఉంటాడని. ఇంకో గొర్రె పరమేశ్ అని, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పరలోకం రెడీగా ఉందా అన్న. లేదు, మొత్తం ఈ భూమి మీద అందరూ గొర్రెలు అయిపోయాక ఈ గొర్రెలందరినీ లేచుడి అంటాడు పెద్ద గొర్రె యేసుబాబు వచ్చి. అప్పుడు ఈ గొర్రెలన్నీ పెట్టిలోంచి లేచిపోతాయి శవాలు. ఆ శవం ఉంటుందమ్మా అసలు కుళ్ళిపోయి కుషించిపోయి భూమిలో కలిసిపోద్ది. బోల్డ్ పెట్టిలు అలా సముద్రంలో కలిసిపోయినాయి. ఆ పెట్టిలన్నీ భూమిలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఇతను వచ్చి రెండో రాకడ వచ్చి పెట్టెల్లో ఉన్న శవాలన్నీ లేపుతాడంట. లేపితే అప్పుడు ఈ శవాలన్నింటినీ తీసుకుని పెద్ద శవం పరలోకం వెళ్తాడు. ఎప్పుడు జరుగుతుందండి ఇది? ప్రపంచం అంతా గొర్రెలు అవుతాయా? రాసి పెట్టుకోండి, ప్రపంచం అంతా ముస్లిమ్స్ అవరు,
ప్రపంచం అంతా హిందువులు ఎవరు, ప్రపంచం అంతా క్రైస్తవులు కూడా ఎవరు. 5 వేలు సమానంగా చేయాలి కత్తితే, ఇక్కడికి వేసేస్తే అయిపోతాయి. అవుద్దా? అందం ఉంటుందా? అవ్వదు. కాబట్టి ప్రపంచం అంతా ఏకమతం అదే ఉండదు, భిన్న మతాలే ఉంటాయి. కానీ ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. మీ నాన్నగారి గురించి చెప్పమన్నాం అనుకో, చెప్పు, వింటాం. ఇలా కూర్చుని వింటాం, గంట సేపు వింటాం. అసలు యాక్చువల్గా మన నాన్నతో పోలితే వీళ్ళ నాన్న వేస్ట్. అప్పుడు బీపీ వస్తుంది, ఏమొచ్చి కొడదామని చూస్తాం. మీ నాన్న గురించి చెప్పి వింటాం, నిద్ర వచ్చినా వింటాం. పాపి గారు ఫోన్ చేస్తున్నారు, కాపీకి వచ్చిన హలో కిరణ్ గారు, సారీ సార్, పడుకున్నారా సార్? కిరణ్ గారు పడుకున్నారా పాపం? పడుకున్నా పాపం. అంటే మీరు పాపం నేను మౌనంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నారు, నాకేమో కుదరడం లేదు, నాకు ఇప్పుడు కుదిరింది. ఫోన్ లేదు సార్, పడుకుంటారా? రేపు చేస్తారా? రేపు చేస్తారా? పాపం నిద్రలో ఉన్నారు కదా, పడుకోండి సార్, పడుకోండి సార్. ఏం లేదు, పరలోకం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చెప్తారేమో అని. పడుకుంటారా? రేపు 10 తర్వాత చేయండి. అందుకని 10 దాకా మౌనం ఉంటాం కదా నాన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పిలిచారు. నిద్రపోతున్న గొర్రె. అమ్మ సరే, విషయం అది ఎంత పిచ్చి కాన్సెప్ట్ చూడు. దేవుడు పరలోకం ఇవ్వడానికి ఈ వెయిటింగ్ లేనిది, వెయిటింగ్ హాల్ లేనిది, కన్స్ట్రక్షన్ ఏంది, సచ్చినోడికి సచ్చినట్టు పరలోకం ఇవ్వడంట. ఇంకో గొర్రె మెసేజ్ పెట్టింది, ఎంత పెచ్చ గొర్రె. కాకపోతే వీళ్ళలాగా దుర్భాషలాడే గొర్రె కాదు. ఆయన ఎక్కడ వాడంటే పిడుగురాళ్ళ పాపి పాస్టర్ దేవసహాయం గారు. పాపి అంటే తిట్టు కాదమ్మా. నిన్ను యాంకర్ అనొచ్చా అనకూడదా? తిట్టు కాదుగా. గొర్రె అంటే తిట్టు కాదమ్మా, వాళ్ళని వాళ్ళు భావించుకునేది. నువ్వు మీడియా పర్సను, సో యాంకర్ అమ్మా, నీ పేరు మర్చిపోయావు, ఆ అమ్మాయి ఎందుగా యాంకర్ అన్నావు, ఏ తప్ప కాదుగా. సేమ్ అలా పాపి అంటే మీరు అలా రాసుకున్నారు అనుకోకండి, అందుకు మీరు ఫీల్ అవుతారేమో అని చెప్పాను. ఎందుకంటే మీరు అసలే చెక్కులాస్ కదా, అందుకే. ఈయన నేను ఏదేదో క్వశ్చన్లు అడిగారు. శుక్లాంబరదం. నమస్తే రాధా మనోహర్ దాస్ గారు. నేను పిడుగురాళ్ళ ఏరియా మండల డివిజన్లో కే దేవసహాయం నా పేరు, అండ్ పాస్టర్. ఈ వీడియో ఆడియో క్వశ్చన్ అడిగారులేండి. ఏంటిది? 2 మాటలు మీతో మాట్లాడదామని. శుక్లాంబరదం. అలాగే శుక్లాంబరధరం అనే ఒక అంతవరకు అదే ఆయన డౌట్ అడిగారు, నేను చెప్పాను. అలాగే మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మగారి పేరు విజయలక్ష్మి. మీకు తెలుసు నేను తిరుపతిలో ఉంటాను, మీ అమ్మ నాన్నగారి పేర్లు కూడా చెప్పండి సార్ అని చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో అయ్యగారు వందనాలు. రాధా మనోహర్ గారికి నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. అయితే మీరు రక్షణ పొందలేదంటే అర్థమైందమ్మా, గొర్రె కాలేదు. ఓకే, అదేందా? గొర్రె కాలే. చూడ, ఇంకా ఇదంతా వెళ్ళలేము కొంచెం. మళ్ళీ నెక్స్ట్. హరే కృష్ణ. నమస్తే అండి. పుల్లమ్మ గారు అంటే మీ తల్లి గారు రక్షణ పొందలేదు అన్నారు. అకార్డింగ్ టు బైబిల్ ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటారు? నమస్తే సార్. మా అమ్మగారైనా నా కుమార్తె అయినా రక్షణ లేకపోతే పరలోకం లేదు. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. అదే ద్విజత్వం. ద్విజుడు అంటే రెండవసారి జన్మించిన వాడు. మా అమ్మగారైనా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఇంకా వీళ్ళ సోది ఎక్కడికి వెళ్తుంది? నేను అడిగాను, ఈయన ఎవరమ్మా? లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్. ఈయన ఎవరు? ఆజాద్ చంద్రశేఖర్. ఆయన ఈ ఫోటోలు పెట్టి క్వశ్చన్ అడిగా. అంటే మీరు చెప్పే ప్రకారం దేశం కోసం మరణించిన ఈ మహానుభావులు కూడా నరకమైన సార్ మన పనికిమాలిన బైబిల్ ప్రకారంగా? నాతో ఒకడు అనేసాడు, మా నాన్న మా అమ్మ మీ పూర్వీకులు మా తాతలు మీ తాతలు భగత్ సింగ్ అల్లూరి ఎవడైనా సరే మా ఎండిపోయిన శవాన్ని నమ్మితేనే పరలోకం. ఎంత దారుణం అమ్మా! అంటే వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన త్యాగాలు, వీటికి విలువ లేదా? అందుకనే మనకి దైవం కంటే ధర్మం ప్రధానం. చాగంటి కోటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? రావణ్ణి ఎందుకు పూజ చేస్తాం మనం? అందంగా ఉన్నాడైనా, పొడుగున్నాడైనా, చక్రవర్తి కొడుకనా, రాజుగారైనా కాదు, ధర్మము. ఆయన పేరేమిటి? ధర్మమూర్తి కదా. కాబట్టి వీళ్ళకి ధర్మం లేదు, మర్మం లేదు, గుడ్డి గొర్రెలు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఏదో శవం పుట్టింది, చచ్చింది, మళ్ళీ ఏదో చెప్పారు. అంటే 2000 సంవత్సరాల క్రితం జనం లేరా? ఈ భూమి మీద బోల్డ్ ఎవిడెన్స్లు ఉన్నాయి, భూమి మీద మనుషులు ఉన్నారు అని. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఏం లాజిక్ ఉందా? పిచ్చి ఫెలోస్. అందుకే పిచ్చి గొర్రెలు. అందుకని గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఇప్పుడు చూడు, మళ్ళీ నువ్వు వీడియో పెడతావుగా, ఇంకేం ఎడిటింగ్ లే, రా ఫుడ్డేగా. రా ఫుడ్ ఆరోగ్యం కదమ్మా. అందుకని మా వాళ్ళు అడిగారు, గురుజీ మనది వీడియో తీయడం రావద్దా అని అడిగారు. అంటే ఏం వద్దురా, ఇప్పుడు వేరే మీడియా వాళ్ళు ఎవరన్నా తీసినప్పుడు మనం వీడియో తీస్తుంటాం, వీళ్ళు ట్రీ మీడియా వాళ్ళు తీసినప్పుడు మనం వీడియో తీయట్లే. ఎందుకని? మీరు ఎక్కడ కటింగు ఎడిటింగు అదేం లే, ఫుడ్ అలా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తొక్కలు తీసి పెట్టేస్తే ఆరోగ్యం. అలా పెట్టేస్తున్నాం మనం. మిగిలిన వాళ్ళ విషయంలో కొత్త కొత్త ఏవో ఛానల్ వస్తాయి, భయం ఉంటుంది. అందుకని మేము కూడా వీడియో తీసిపోతాం. ఇక్కడ మాకు భయం లేదు కదా, ఉన్నది ఉన్నట్టు రా ఫుడ్ ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఇది వేసేయి అమ్మాయి. కాబట్టి ఈ పిచ్చి మొత్తం లాజిక్ లెస్. మనం ఆల్రెడీ RRR లాగే EEE ఉంది. మనకి ఎథిక్స్ ఉన్నాయి. అందుకే ఏ దేశం మీద దోచుకోలేదు, ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు. మనకి ఎపిక్స్ ఉన్నాయి, రామాయణం, భగవద్గీత, భాగవతం, మహాభారతం. ప్రపంచానికి నీతి నేర్పుతాయి, ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకుంటాయి. అలాగే మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈజిప్ట్లో కూడా సూర్య దేవాలయం దొరికింది, కాబట్టి ఎట్లా కొట్టను. మరి వాళ్ళవై ఒక్క మేకు, ఒక్క చెక్క. అందుకని ఆ దరిద్రం మనకు అక్కర్లే. నిన్న ఎవరో అడిగారు, క్రైస్తవ మతం విపరీతంగా పెరుగుతుందని. జోకు లేకు. ఎవరో చెప్పారు, అబ్దుల్ కలాము కళలు కనమన్నాడు, కథలు కాదు. అలాగా నెట్లో కొట్టండి. ఏం కొట్టాలి? గూగుల్ తల్లి ఉందిగా, చర్చ్ ఫర్ సేల్. తెలుసా? నేను చర్చ్ అంటే ఇది చర్చ్ అంటది, దీని బాగుందలాగా. చర్చ్ ఫర్ సేల్ చూడమ్మా ఒకసారి. ఎన్ని చర్చిలు అమ్మేస్తున్నారు తెలుసా? ఆ ఫిగర్ వాళ్ళకి తెలిసేలా, వినిపడేలా చెప్పు. కనబడితే ఓకే. ఎన్ని చర్చిలు రెడీగా ఉన్నాయో. చర్చిలు ఎంత కాస్ట్ తర్వాత ఇక్కడ చూడమ్మా. ఆ ముక్క చదువు. కరెంట్లీ షోయింగ్ 1 lakh church or religious facility listings for sale. సార్లే బామ్మ, చూస్తావా చర్చిలు ఎన్ని చర్చిలు రెడీగా ఉన్నాయో? అడెవడు రావట్లే. ఇంక చూడు, చర్చిలు చూపిస్తా. ఆ దరిద్రం అవుట్ డే. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిన మెడిసిన్ వాడతారా ఫ్రీగా ఎత్తే?
ఫ్రీగా ఇస్తున్నాం ఎవడతారు ఏంటి? సేమ్ ఇది కూడా అంతే. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇది. ఇక చూడమ్మా చర్చిలు ఇవన్నీ అమ్మకమే, ఇవన్నీ అమ్మకాన్ని పెట్టించారు. నెదర్లాండ్ నుంచి మా స్టూడెంట్ ఒకడు వచ్చాడు. వాడు చెప్తున్నారు నిన్న వాడే వడ్డం చేస్తూ చెప్తున్నారు, మేము అక్కడ ఏ ప్రోగ్రాం చేసినా చర్చే రెంట్కి తీసుకుంటాం. ఎందుకంటే ఏదన్నా ఫంక్షన్ హాల్ తీసుకుంటే బోల్డ్ డబ్బులు అయిపోతాయి, వీళ్ళదైతే తక్కువ రేటుకి వచ్చేది. వాళ్ళు ప్రేయర్ హాలే వీళ్ళు ఫంక్షన్ హాల్. ఎవరు రావట్లేదు ఆడ, వాళ్ళు కూడా వచ్చి ప్రశాంత్ తినేసి వెళ్ళిపోతారు. వీళ్ళగా అలా బిగుసుకోరు. రాంబాబు గారికి ఎందుకండి నొప్పులు? 9 months ప్రెగ్నెంట్. ఒక అరటిపండు అన్న మనమేం పుట్టించలేదు అరటిపండు. ఇలా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు పక్కన ఉంది, మీ ఫ్రెండ్ గొర్రె అంటే క్రిస్టియన్, గోల్డ్ కొరకు తిడతా. సో మంచోను కదమ్మా, నేను ఎందుకు మంచోని చెప్పను, ముందు చెప్తాను తిడతాను, అందుకు మంచోని. ఎవరు చెప్పరుగా, ముందు ప్రిపేర్ తర్వాత రిపేర్. ఎడిటింగ్ చేయొద్దు, ఇది ఉండాలి. గోల్డ్ కొరుక్కోకూడదని తెలియదు, ఆడు కనపడలే. సో రోడ్డు పక్కన మీరు గొర్రెతో వెళ్తున్నారు, గొర్రెల టాపిక్ మధ్యలో గోల్డ్ బాగుంది కదా టైటిల్. సో ఈ మీరు గొర్రెతో వెళ్తున్నప్పుడు అరటిపళ్ళు బండి కనబడింది, 2 అరటిపళ్ళు తీసుకుని వాడు డబ్బులు ఇచ్చేసి ఆ 2 అరటిపళ్ళని అలా గాలిలో చూపించి ఓ అనండి. తర్వాత ఈ గొర్రెకి అరటిపండు ఇవ్వండి, ఇంకా మెలికలు కాదు. రాంబాబు అనే పేరుతో బతుకుతావు కదా. రామారావు అని గొర్రె ఫోన్ చేశాడు ఇక్కడ హైదరాబాద్ నుంచే, మా దేవుడు చాలా గొప్పవాడు అన్న. అవునా, నీ పేరేంటి సార్? రామారావు. ఇప్పుడు పేరు మార్చుకున్నాను, ధనియాలో మిరియాలో అంటే ధనియాలంటే ధాన్యాలు అని పెట్టుకున్నాడు. సరే సార్, మరి సంతకం ఏం పెడతారు? సంతకం ఏం పెడతారు రామారావుగా? అంటే నీకు మెతుకు కావాలంటే బతుకు, గడవాలంటే రాముడు కావాలిగా. అందుకని ఆ పేరు లేకుండా బతకగలిగితే ఫోన్ చేయి, లేదా యేసుబాబు రక్తం వేసుకుని భోంచేయి. అంటే నైతికత ఉండదు, దాన్ని వ్యతిరేకిస్తాం. గొర్రెలు వేసేసి తినగా లేనిది గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం ఎందుకు తినకూడదు ఆరోగ్యంగా కదా. సో కాబట్టి వీళ్ళకి లాజిక్ లేదు. ఇలా పెట్టగానే మేము తింటాం ప్రసాదం పంపండి అని కామెంట్లు పెడతాం. కాబట్టి హిందూ తల్లిదండ్రులు ఇచ్చిన దేహం నీకు కావాలి, వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కావాలి, వాళ్ళు ఇచ్చిన పేరు కావాలి, వాళ్ళు ఇచ్చిన ఇంటి పేరు కావాలి, వాళ్ళు ఇచ్చిన తోక కావాలి, వాళ్ళు ఇచ్చిన దైవం అక్కర్లేదా? ఇలా అన్నాం అనుకో, వీడు వెంటనే విదేశీయులు కనిపెట్టిన ఫోన్ వాడుతున్నావు, విదేశీయులు కనిపెట్టిన కెమెరా వాడుతున్నావు, విదేశీయులు కనిపెట్టిన మైక్ వాడుతున్నావు, వాళ్ళు ఇచ్చిన మతం ఎందుకు వాడకూడదు? మేము కొనుక్కుని వాడుతున్నాంరా. ఏ గొర్రెకైనా దమ్ముంటే మా వస్తువులు ఓన్లీ గొర్రెలకే అమ్ముతాం అని బోర్డు అట్టని అడుక్కు తింటాయి కంపెనీలు. పెడతారా? నేను ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాను, మళ్ళీ చేస్తున్నా, భారతీయ గొర్రెలు ఏది కనిపెట్టినా నేను వాడను. ఏంటి అర్థం కాలే? భారతీయ గొర్రెలు కనిపెట్టిన ఏ వస్తువు నేను వాడను, ఓకేనా?